ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. ఏప్రిల్ 29వ తేదీ నాడు ఎడారిలో సెలయేర్ల ద్వారా నీ సందేశం వినగలటకు సహాయపడము. ఈ సందేశమును ఈ యొక్క ఆత్మీయ జీవితములో ప్రజలు క్షేమాన్ని పొందినట్లు దేవా, మీ స్వరాన్ని ప్రతి వారితో వినిపింపచేయమని, ప్రతి వారిని ఆదరించుము, ధైర్యపరచుము, వారి విశ్వాసతలో పురికొల్పుము. నేను చూసి వెంబడించినట్లు కూడా సహాయపడమని, వారు వెలుచున్న ప్రతి పరిస్థితులలో కూడా ఆత్మీయ సుగుణాలు వారు నేర్చుకొని ఫలించి అభివృద్ధి పొంది ఈ రాజ్యంలో నీతో కూర్చుండి వారికి ఉన్నట్లు సహాయపడమని, ఈ లోకం మాకు శాశ్వతము కాదని గుర్తెరిగి పునాదులుగా పట్టణం వైపు అబ్రహాం ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడో ఈ జీవిత యాత్ర అలా సిద్ధపడటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏప్రిల్ 29 ఎడారిలో సెలయేర్లు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దేవునికి వందనాలు. రేగు చెట్టు కింద చతికిలపడ్డాడు. మనలాగానే మనము తరచుగా చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు, ఫిర్యాదు చేశాడు. మనకులాగానే అతనిలోనూ అపనమ్మకము చోటు చేసుకుంది. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తిరిగింది. మన వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు. ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? మనం వదలకుండా ప్రార్థించాలి. కర్మేలు పర్వతము శిఖరం మీదకి ఎక్కిరండి. విశ్వాసానికి, ప్రత్యక్షంగా కనిపించేదానికి సామర్థ్యం కుదిర్చే వైనాన్ని వినండి. ఆకాశం నుండి అగ్ని దిగిరావటం కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి. అగ్నిని అవరోహణ కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ఏలియా నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను అని రాయబడి ఉంది. అంటే అన్ని ధ్వనులను, ఏకాగ్రత భంగము కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాడన్నమాట. ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుకేసుకొని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట. సేవకుని పిలిచి నువ్వు పైకెక్కి సముద్రం వైపుకు చూడమన్నాడు. అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు. ఏం లేదన్నాడు. ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాం? నేను ముందే అనుకున్నానులే అంటామేమో, ప్రార్థించటం చాలిస్తామేమో. ఏలియా అలా చేశాడు. లేదు, మళ్ళీ వెళ్ళు అన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి ఏమి లేదు, మళ్ళీ వెళ్ళు, ఏమి లేదు. కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యి అంత మేఘం కనిపించింది అన్నాడు. ఏలియా చెయ్యి అర్ధరింపుగా పరలోకం వైపుకు చాపబడింది. జవాబుగా వర్షము కిందికి దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచకళ్యాణి గుర్రాల సహాయముతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికి, ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం. ఇలా ప్రార్థించడం నీకు తెలుసా? పనులన్నీ సాధించే ప్రార్థన నీకు తెలుసా? కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశజనకమైన ఉండొచ్చు, కానీ వాటిని లెక్క చేయొద్దు. మన పరమ తండ్రి పరలోకములో ఉన్నాడు. ఆలస్యము చేయడు కూడా. ఆయన మంచితనంలో ఒక భాగమే మనకి లాభమే. 3 పిల్లల విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడు అన్నాడు, విశ్వాసం అంటే క్రీస్తుని పట్టుకోవడం. రెండవ పిల్లవాడు అన్నాడు, పట్టుకునే ఉండడం అన్నాడు. మూడవ పిల్లవాడు అన్నాడు, ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు. తుమ్ము చిగురులా అంటి పెట్టుకొని వదలని విశ్వాసం ఇది. అట్టి విశ్వాసం గల వారమై ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని మనము పొందుదుముగాక. ఆమేన్.